చైనాకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ఉత్పత్తి కేంద్రం తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతోంది. పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పెట్టుబడుల గమ్యస్థానం కాబట్టి తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మరో కంపెనీతో అవగాహన కుదుర్చుకుంది. అసెట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ సర్వీసెస్, అడ్వాన్స్డ్ డేటా ఆపరేషన్స్లో హైదరాబాద్లో వ్యాపారం విస్తరించేందుకు ఆర్సీజియం కంపెనీ అంగీకరించింది. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్సీజియం కంపెనీ అంతర్జాతీయంగా బయటి దేశాల్లో మొదటి శాఖను హైదరాబాద్లోనే ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో తమ సేవలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే 2 ఏళ్లలో హైదరాబాద్లో 500 మంది అత్యాధునిక సాంకేతిక నిపుణుల్ని కంపెనీని నియమించుకోనుంది. అలాగే ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ కూడా హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ను నెలకొల్పనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. 6 నెలల్లో కార్యకలాపాలను ప్రారంభించనుంది ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ. 1000కి పైగా ఉద్యోగాలు ఇవ్వనుంది. హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ ఇండియాకు కొత్త చిరునామాగా మారబోతోందన్నారు. పెట్టుబడుల గమ్యస్థానంగా దేశంలోనే అందరినీ ఆకర్షిస్తున్న తెలంగాణలో ఉన్న అనుకూలతలను రేవంత్ రెడ్డి వివరించారు. సాఫ్ట్వేర్, ఫార్మా, లైఫ్ సైన్స్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఉన్న అవకాశాలను, తక్కువ వ్యవధిలోనే ఎదిగిన విషయాలను పారిశ్రామికవేత్తలకు వివరించారు రేవంత్ రెడ్డి. మరోవైపు న్యూయార్క్లో అంధ క్రికెటర్లను కలిసిన రేవంత్ రెడ్డి వారితో కాసేపు ముచ్చటించారు.